బాస్ చెప్పాడు వీర్ ఖచ్చితంగా ఇంటికే వస్తాడని, కానీ ఎప్పుడొస్తాడో తెలియటం లేదే. బాస్ సరిగ్గా చెప్పాడు, వీర్ వచ్చేశాడు. ఇమ్లీ అటు చూడు, టింబక్టు దగ్గర షింకింగ్ గన్ ఉంది. అది మనకి దొరికిందంటే మనం తిరిగి మామూలు అయిపోతాం. తాతగారు చెప్తూ ఉంటారు, ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేసే వాళ్ళనే వీర్ అంటారని. వింగ్ సూట్ ఆన్, వింగ్ సూట్ ఆన్. జింటూ, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? వీర్ నిన్నటి నుంచి కనిపించట్లేదు, అలాగే నువ్వు కూడా. నేనెక్కడున్నానో తెలియలేదు. అయ్యో తాతయ్య, మీరా? మీరిక్కడేం చేస్తున్నారు? త్వరగా నాతో రా, అన్ని వివరంగా చెప్తాను. వీర్, నువ్వు చాలా చిన్నగా ఉన్నావు. ఇంత పెద్ద టింబక్టుతో ఎలా గెలుస్తావు? నువ్వు గెలవడం ఇంపాసిబుల్ వీర్. వద్దు వద్దు, ఏం చేస్తున్నావు నువ్వు? బాస్, హెల్ప్ బాస్. తాతగారు, వీర్, తాతగారు తన నడుము దగ్గర ఉన్న షింకింగ్ గన్ తో మమ్మల్ని మామూలుగా చెయ్యండి. థాంక్ యూ తాతయ్య. టింబక్టూనే పైకి లేపండి, నేను వీడికి 4 తగిలిస్తాను. పైకి లేపండి ఇప్పుడే. టింబక్టు కట్లు విప్పు జింటూ. నువ్వు మా వాళ్లను షింక్ చేసేసావు. ఎంత ధైర్యం నీకు? ఈ రోజు నిన్ను తన్నే కేరుతాను, తన్నకుండా విడిచిపెట్టను. ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆగు. వీర్, ఈసారి నిన్ను ఎవరు కాపాడలేరు, ఎవ్వరు కాపాడలేరు. ట్రీకి ఒక మట్టి అవసరం ఉంటుంది. నేను మట్టి లేని ప్రదేశంలోకి తీసుకువెళ్తాను. అక్కడే దీనికి నడవడానికి గ్రిప్ అస్సలు ఉండదు. అరే అరే అరే, జాగ్రత్త. ఏమైంది టింబక్టు, భయపడ్డావా? ధైర్యం ఉంటే ఇక్కడికొచ్చి ఫైట్ చేయి. నువ్వే ఇక్కడికొచ్చి ఫైట్ చేయి, నేను మాత్రం అక్కడికి రాను. తాతగారు, దూరంగా ఉండండి ప్లీజ్, దగ్గరికి రాకండి.
ఇప్పుడు నువ్వు నాకు దొరికిపోయావు. ఇదిగో చూడు, మన హీరో ఉన్నాడు ఇక్కడ. అక్కడ యుద్ధం జరుగుతుంటే ఇక్కడ తను ప్రశాంతంగా ఐస్ క్రీమ్ తింటున్నాడు. నేనిక్కడ ఏం చేస్తున్నాను? చింటూ, ప్రిన్సిపల్ సార్ని స్పృహలోకి తీసుకురా త్వరగా. ఏంటి చూస్తూ నిల్చున్నారు? అందరూ ఒకేసారి వెళ్ళి అటాక్ చేయండి. ఈ లేజర్ గన్ తో నిన్ను అలాగే మీ ప్రిన్సిపల్ ని గాల్లో కల్పిస్తా, జాగ్రత్త. అప్పుడు ఈ రహస్యం ఎవ్వరికీ కూడా తెలియదు. బై బై మిస్టర్ మ్యూజిషియన్. నా మొహం కాకుండా ఇప్పుడు కాస్త నీ మొహం చూపించు. థ్యాంక్ యూ వీర్, నువ్వు మన స్కూల్ ని కాపాడావు, స్టూడెంట్స్ అందరి ఫ్యూచర్ ని కాపాడావు. థ్యాంక్స్ ఎ లాట్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. ఎవరెవరా నువ్వు? మంత్రిగాడివా, స్టంట్ మ్యాన్వా, సూపర్ హీరోవా? నువ్వెవరో చెప్పరా బాబు. మీరు చెప్పినవేవి కావు. నా పేరు వీర్. వీర్ ఎమ్మిలి ఎప్పటి వరకు ఇంటికి రాలేదు. ఇప్పుడు పార్కులో కూడా లేరు. ఎక్కడికి వెళ్ళుంటారు వాళ్ళు? తాతయ్య తాతయ్య, మేము ఒక పువ్వు లోపల చిక్కుకున్నాము. తాతయ్య గారు హెల్ప్! టింబక్టు మమ్మల్ని ష్రింక్ చేసేసాడు. ప్లీజ్ హెల్ప్ తాతయ్య గారు. వీర్, ఎక్కడున్నావు నువ్వు? నీ మాటలు నాకు వినిపించడం లేదు. తాతయ్యకి నా మాటలు వినిపించవు. ఒకవేళ ఆయన మాటలు నేను విన్నానంటే నేను చెవిటోడిని అయిపోతాను. వీర్, వీర్, ఎక్కడున్నావు నువ్వు? వీర్! టింబక్టు, నువ్వు వీర్ని ఏం చేశావు? త్వరగా చెప్పు, లేదంటే నిన్ను పోలీసులకు అప్పగిస్తాను. సారీ సారీ, పోలీసులకి నన్ను పట్టించొద్దు. నేను వీరు వాళ్ళని ఈ గన్తో ష్రింక్ చేసేశాను. వాళ్ళు ఈ గడ్డిలోనే ఎక్కడో ఉన్నారు. వీర్, బై బై, సీ యూ, థ్యాంక్ యూ. వీర్, నువ్వు ఈ పార్కులోనే ఉన్నావని చూపిస్తుంది. నేను నిన్ను ఇప్పుడే ఈ వీర్ ట్రాకర్ మిషన్ తో వెతికి పట్టుకుంటాను. ఈ స్టిగ్మా ఎంత అందంగా ఉంది. నేను కొంచెం నాతో తీసుకెళ్తాను. ఇప్పుడు మనం కిందకి దిగి ఇంటికి త్వరగా వెళ్ళాలి. అరవకుండా ఇలా పదండి.
వెళ్తున్నారు మీరు? అయ్యో. ఒక సమస్య అనుకుంటే ఇప్పుడు ఇంకొకటి వచ్చింది. ఆ పక్షి తింటే అప్పుడు మనం కూడా దాని కడుపులోకి వెళ్ళిపోతాము. వీర్! ఏడో దిమ్లీ, ధైర్యంగా ఉండు.